హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరుని. మీరు చూసిన టెక్నికల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మన టాపిక్ ఏంటంటే మోటోలో నుంచి ఎడ్జ్ 70 అనే మొబైల్ అయితే మనకు లాంచ్ అయిందని చెప్పుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ లో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ ప్రైస్ లో లాంచ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని ప్రైస్ చూసుకున్న మాత్రం ఏదైతే బేస్ మోడల్ ఉందో మనకి 8 GB RAM 2 వేరియంట్ వచ్చి ఎంత లేదైనా 30,000 అయితే లాంచ్ అయింది. కాకపోతే 30,000 లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ఒక లైట్ అనేది వచ్చేస్తుంది. మోటో ఎడ్జ్ 70 మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, తీసుకుంటే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, తీసుకోకపోతే ఏం బెస్ట్ తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు ఒక లైట్ అనేది వచ్చేస్తుంది. మోటో ఎడ్జ్ 70 మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే దానిలో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దాని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ చూసుకుని మాత్రం ఈసారి చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజైన్ లో చాలా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. విత్ మనకు డిజైన్ మొబైల్ సైజ్ అనేది చూసుకున్న మాత్రం పెన్సిల్ కన్నా తక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒక 5mm లో మనకు మొబైల్ అయితే డిజైన్ చేశారు కాబట్టి కొంచెం లైట్ వెయిట్ గా ఉంటుంది. చూడడానికి ప్రీమియం క్వాలిటీ లుక్ కనిపిస్తుంది. అలాగే మనకు ఒక మొబైల్ చూసుకుని మాత్రం ఒక వేరే రేంజ్ లో ఉందని చెప్పుకోవచ్చు. దాని డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. విత్ మనకి బ్యాక్ సైడ్ ఏదైతే డిజైన్ ఉందో ఎగ్జాక్ట్ గా మనకు వేగం లేదా ఫినిష్ లభిస్తుంది. కాకపోతే చూడడానికి లుక్ కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. చుట్టూ ఫ్రేమ్ విషయానికి వస్తే మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ అయితే లభించే అవకాశం ఉంది. సార్ మనకి మోటో ఎడ్జ్ 70 చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ డిజైన్ అయితే లభిస్తుంది. డిజైన్ అయితే నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. డిజైన్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్, అలాగే మనకి డిజైన్ విషయం పక్కకు పెడితే మాత్రం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుని మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోసెసర్ చూసుకుని మాత్రం మీ సార్ ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen ప్రోసెసర్ అయితే లభిస్తుంది. అంటే 7 Gen 4 ప్రోసెసర్ అయితే లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకున్న మాత్రం 2.8 GHz క్లాస్ స్పీడ్ లభిస్తుంది. విత్ మనకి మల్టీ టాస్కింగ్ లో మనకి చాలా ఇంప్రూవ్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్ చూసుకుంటే ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకి కొంచెం బెటర్ ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ప్రోసెసర్ పరంగా చూసుకుంటే. ఎందుకంటే మనకి ఎక్కువ గేమ్స్ అయినా కూడా మొబైల్ ఎక్కువ హీటింగ్ అయ్యే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇది మల్టీ టాస్కింగ్ పరంగా చూసుకుని మనకి ఎక్కడ ఇబ్బంది అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 2.8 GHz మీద క్లాస్ స్పీడ్ ఉంది కాబట్టి మల్టీ టాస్కింగ్ అయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది ప్రోసెసర్ లో చూసుకుని మాత్రం. ప్రోసెసర్ లో ఇంకో ఇంప్రూవ్ ఏంటంటే మనకి వెరీ కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఈ మొబైల్లో ఉంది కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ గేమ్స్ అయినా కూడా మనకి మొబైల్ హీట్ అయ్యే అవకాశం అయితే కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మోటో ఎడ్జ్ 70 చూసుకుంటే నాకైతే కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ పరంగా చూసుకుంటే నాకు ఇందులో ప్రోసెసర్ కూడా చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోసెసర్ అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే డిస్ప్లే పరంగా చూసుకున్నా కూడా మనకి 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. విత్ మనకు 1.5K రెజల్యూషన్ తో పాటు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మాత్రం 4500 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది. డిస్ప్లే ప్రొడక్షన్ పరంగా చూసుకుని మాత్రం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గొరిల్లా 7i ప్రొడక్షన్ లభిస్తుంది. అంటే చాలా బెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. కింద పడ్డ డ్యామేజ్ చూస్తే కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. విత్ మనకి డిస్ప్లేలో చూసుకుని మాత్రం ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి హెచ్డి సపోర్ట్ లభిస్తుంది. విత్ డాల్బీ విజన్ అయితే ఉండే అవకాశం అయితే లేదు. డాల్బీ అట్మాస్ అయితే ఉన్నది. అలాగే మనకి విజన్ పరంగా చూసుకుని మాత్రం కొంచెం బెటర్ గా ఫీచర్స్ ఉండే అవకాశాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కలర్స్ పరంగా కూడా కొంచెం బెటర్ కలర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేచురల్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ మనకు 3 million అయితే కలర్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ కి తగ్గట్టే డిస్ప్లే అయితే కొంచెం డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ చూసుకుని మాత్రం ఒక రేంజ్ లో ఉందని చెప్పుకోవచ్చు. దాని డిజైన్ కూడా ఒకసారి డిస్ప్లే మీద మీకు ఇస్తాను. ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. ఓవరాల్ గా నన్ను అడిగితే మాత్రం ఒక 30,000 లో చూసుకున్నా మాత్రం 30,000 లో ప్రోసెసర్ విత్ డిస్ప్లే రెండు అయితే నాకు కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనిపించినాయి. మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే డిజైన్ కూడా కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూడైతే నాకు నచ్చినాయి అని చెప్పుకోవచ్చు. విత్ మనకి మిగతా స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం తెలుసుకోవాల్సిందంటే కెమెరా చూసుకుంటే మాత్రం ఈసారి చాలా బెస్ట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంది. ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ లభిస్తుంది ఒకటి. అలాగే మనకు డెప్త్ సెన్సార్ కోసం ఒక చిన్న కెమెరా అయితే ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా మనకు బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మాత్రం చూడనీకి అయితే ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ లెక్క కనిపిస్తుంది. ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా మనకు ఒక 4 అయితే లుక్ అయితే ఉండే అవకాశం ఉంది. కాబట్టి బ్యాక్ సైడ్ కెమెరా క్వాలిటీ చూసుకుని మాత్రం రియల్ కెమెరా మెయిన్ కెమెరా కాబట్టి మనకి మెయిన్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అది వచ్చి మాత్రం వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పుకోవచ్చు. అందులో మనకు 20x వరకు అయితే సూపర్ హై జూమ్ చేసుకునే అవకాశం ఉంది. విత్ మనకు 50 MP సెకండరీ కెమెరా వచ్చి మాత్రం అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి రెండు కెమెరా చేసుకుని మనం బ్యాక్ సైడ్ 4K 60 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. విత్ మనకు స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా ఆప్షన్ ఉంది. కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. స్టేబిలైజేషన్ వీడియో కూడా మనకు బ్యాక్ సైడ్ 50 FPS లో చాలా బెటర్ గా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా మనకి వీడియో పరంగా అయినా కెమెరాస్ పరంగా అయినా మనకి బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుని మాత్రం చాలా బెస్ట్ క్వాలిటీ ఉండే అవకాశం ఉంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి
ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకి 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మోటో ఎడ్జ్ 70 లో చూసుకుంటే ఈ 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలో కూడా మనకి ఫ్రంట్ సైడ్ కూడా మనకి 4K 30 fps అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. విత్ మనకి స్లో మోషన్ కూడా ఉంది. అలాగే మనకి స్టేబిలేషన్ వీడియో రికార్డ్ కూడా ఫ్రంట్ సైడ్ 4K లో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఈసారి మోటో ఎడ్జ్ 70 లో కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్ చేశారు కాబట్టి నాకు చాలా బెస్ట్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ పరంగా చూసుకున్న మాత్రం ఓవరాల్ గా మనకి ట్రిపుల్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇచ్చారు కాబట్టి మోటో ఎడ్జ్ 70 లో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కెమెరాస్ కూడా నాకు అనిపించింది అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ కెమెరా గురించి మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే బ్యాటరీ పరంగా చూసుకున్నప్పుడు మనకి ఈసారి 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇది మనకు 68 వాట్ టర్బో చార్జర్ కూడా లభిస్తుంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది 15 వాట్స్ అయితే. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు మోటో ఎడ్జ్ 70 లో చూసుకుంటే. బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు అందరికి తెలిసింది 5000 mAh బ్యాటరీ కాబట్టి మనకు 100% ఛార్జింగ్ పెడితే మాత్రం ఎంత లేదన్నా ఒక మినిమం 1 డే వరకు అయితే యూజ్ చేసే అవకాశం ఉంది. అంటే మినిమం ఒక జనరల్ టాస్కింగ్ విత్ గేమ్స్ ఇలాంటివి ఆడుకుంటే మాత్రం 1 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. నార్మల్ గా యూజ్ చేసుకుని మాత్రం ఒక 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కంటిన్యూగా యూజ్ చేసుకుని మాత్రం ఒక 60 hours 30 hours అయితే వీళ్ళు అంటున్నారు కాబట్టి అంతేం రాదు. ఒక 1 డే అయితే తప్పకుండా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే. ఓవరాల్ గా బ్యాటరీ బ్యాకప్ చూసుకున్న మాత్రం ఈ రకంగా అయితే ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకున్న మాత్రం ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే మనకి ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ చూసుకున్న మాత్రం బేస్ మోడల్ మనకి 8 GB అయితే స్టార్ట్ అవుతుంది. 2 స్టోరేజ్ అయితే లభించే అవకాశం ఉంది. ర్యామ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం UFS నుంచి 3.1 లభించే అవకాశం ఉంది. ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంప్రూవ్ చేసి 4.0 ఇస్తే చాలా బెటర్ ఉందని నా ఒపీనియన్. అలాగే ఆండ్రాయిడ్ పరంగా చూసుకున్న మాత్రం ఆండ్రాయిడ్ వచ్చి మాత్రం లేటెస్ట్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ V16 అయితే లభించే అవకాశం ఉంది. అలాగే మనకి యూఏ గురించి మీకు అందరికి తెలిసిందే కలర్ఫుల్ యూఏ హెలో యూఏ అయితే లభించే అవకాశం ఉంది. ఇది మనకి 16 అయితే లభించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకి ఐపీ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. ఐపీ రేటింగ్ చూసుకున్న మాత్రం ఇందులో IP69 68 రేటింగ్ అయితే లభిస్తుంది. విత్ మనకి మిలిటరీ గేట్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. అంటే ఎంత రఫ్ అండ్ టఫ్ గా వాడినా కూడా మొబైల్లో మనకి ఎక్కడ డ్యామేజ్ చూసండి లభించే అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ యూజ్ చేసుకోవచ్చు. మనకి మొబైల్ అనేది చూసుకుంటే ఎంత హీట్ మిలిటరీ గేట్ ఉంది. విత్ మనకి గొరెల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్ లభిస్తుంది. విత్ మనకి ఐపీ రేటింగ్ అనేది IP68 69 రెండు ఉన్నాయి కాబట్టి చాలా బెటర్ యూజ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. మనకి మోటో ఎడ్జ్ 70 మొబైల్ అనేది చూసుకుని మాత్రం ఎక్కడ చూసినా మనకు మోటో ఎడ్జ్ 70 మొబైల్ లో చూసుకుని మాత్రం ఎక్కడ మనకు మైనస్ పాయింట్స్ అయితే లభిస్తారో కాబట్టి చాలా బెస్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ప్రైస్ పరంగా మనకి ఒక 30,000 అంటున్నారు కాబట్టి ఇది కొంచెం కార్డ్ ఆఫర్ లో మనకు ఒక 25,000-26,000 ఉంటే చాలా బెటర్ గా ఉండే అవకాశం ఉంది. ఎవరికైతే మీకు కార్డ్ ఆఫర్ లో మనకి 26,000-27,000 అయితే లభిస్తుందో తప్పకుండా కళ్ళు మూసుకొని అయితే తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ నా దగ్గర 30,000 ఉంటే మాత్రం ఈ మొబైల్ తీసుకుంటారా తీసుకోరా నన్ను అడుగుతా మాత్రం తప్పకుండా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ఫెసిఫికేషన్ ఫ్యూచర్ చూసుకుని మాత్రం చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. మొబైల్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. నాకు చాలా బెటర్ గా నచ్చిందని చెప్పుకోవచ్చు. మొబైల్ డిజైన్ కూడా నాకైతే ఓవరాల్ గా మొబైల్ డిజైన్ విత్ ఫెసిఫికేషన్ చాలా బెటర్ గా నచ్చినాయి. విత్ ప్రైస్ కూడా కొంచెం కాంప్రమైజ్ అయితే మాత్రం చాలా బెటర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఓవరాల్ గా ఈ మోటో ఎడ్జ్ 70 మొబైల్ అనేది చాలా బెటర్ గా నచ్చిందని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. మీకు నచ్చాలని రూల్ అయితే లేదు. అయితే నా సజెషన్ ఏంటంటే ఈ ఫెసిఫికేషన్ ఈ ప్రైస్ ఈ మొబైల్ మీకు నచ్చిందా ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. ఈ మొబైల్ గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కొంటే మాత్రం దీని గురించి తప్పకుండా ఆలోచించండి. ఒకవేళ తీసుకోవచ్చా తీసుకోకూడదు మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీ ఒపీనియన్ బట్టి తీసుకోవచ్చా తీసుకోకూడదు. నా ఒపీనియన్ అయితే చూసుకున్న మాత్రం 30,000 చాలా బెస్ట్ మొబైల్ ఏదైతే ఉందనుకుంటే మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ అయితే ఇస్తాను. ఎందుకంటే నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. అంటే నా పరంగా అయితే నాకైతే నచ్చింది. మీకు నచ్చాలన్న రూల్ అయితే లేదు కాబట్టి మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మోటో ఎడ్జ్ 60 మొబైల్ గురించి అయితే ఇప్పటివరకు అయితే ఫెసిఫికేషన్ చూసుకుని మాత్రం ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ ఫెసిఫికేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఎవరైతే కామెంట్ అయితే షేర్ చేయండి. మరిన్ని ఏమైనా ఫెసిఫికేషన్ మిస్ అయితే మాత్రం కామెంట్లు అడగండి, వాటి గురించి అయితే రిప్లై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు మోటో ఎడ్జ్ 70 మొబైల్ గురించి ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ మొబైల్ క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కోర్స్ మళ్ళీ కలుద్దాం. టాటా.